క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే పొత్తులు కావాలి. పొత్తుల వల్ల వీళ్ళిద్దరి వల్ల ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా తనకి యాడ్ కావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. తనకి 40 ఉంటే 40 మీదన ఇంకో 4-5 ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయితే వీళ్ళిద్దరి వలన ఇంకో 10 వస్తే అది 52-55 అవ్వాలన్నటువంటిది ఆయన కాన్సెప్ట్. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే వీళ్ళిద్దరి పరంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుల్ని మార్చుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో డెవలప్ చేసుకునేటువంటి సీనియర్స్ దృష్టి పడలా. దాని వల్ల ఏమైపోయింది, బీజేపీకి నాయకులు ఎవరున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గటువంటి నాయకులు, కాబట్టి ఇచ్చింది తీసుకుని సర్దుకుంటది. జనసేన సేమ్, గతంలో కాస్త వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నటువంటి ఫేసెస్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా దాంట్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఏది బొలిశెట్టి లేకపోతే శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు పక్క వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి రేపు పొద్దున ఏ నామినేటెడ్ పదవులో వస్తాయి. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో తట్టుకోలేరని చెప్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళనే తీసుకొస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందరపు విజయ్ కుమార్ వాళ్ళ బ్రదర్ అనుకోండి, సుందరపు సతీష్ ఎవరు, అతనికి గాజువాక అంటారు. అట్లాంటి వచ్చేటప్పటికి ఎందుకని అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, చేతిలో డబ్బులు ఉన్నాయి. అట్లాగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ తప్పనిసరి పరిస్థితి ఏంటి